गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोऽर्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः। समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां। पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम्। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా ఒక 2 రోజుల పాటు ఇక్కడ స్థానికంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణమునందు హనుమ యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపా విశేషం. నిన్నటి రోజు హనుమ జయంతి, హనుమద్వ్రతము, హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణ విశేషణములు మొదలైనటువంటి వాటి గురించి కొంత ప్రస్తావన చేసి ఉన్నాను. నేను స్వామికి సింధూరం ఎందుకు అలదుతారు అన్న విషయంలో కొంతవరకు ప్రస్తావన చేసి, అది ప్రధానంగా స్త్రీలు తమ పాపట యందు సౌభాగ్య వస్తువుగా ధరిస్తారనేటటువంటి విషయం దగ్గర వరకు ప్రస్తావన చేసి, హనుమ ఎందుకు ధరిస్తారు అన్న విషయాన్ని విడిచిపెట్టడంలో ఒక తల్లి దాని గురించి ఇవాళ మొదట్లోనే ప్రస్తావన చేయమని అడిగినటువంటి కారణాన్ని పురస్కరించుకొని దాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. భక్తి అనేటటువంటి దానికి అవధి, కొలత ఉండవు. ఆ భక్తి కలిగిన నాడు, ఆ వడలు తెలియనటువంటి స్థితిని చేరిన నాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఒక్కొక్క నాడు అపారమైనటువంటి భక్తి పారవస్యంలో తాను ఏం చేస్తున్నాను, సదాచారముతో చేస్తున్నానా అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షమును సాధించడానికి ఉపకరించేటటువంటి సాధనా సంపత్తి యందు భక్తి అనబడేటటువంటిది చాలా విశేషమైనది అంటారు. ఆ భక్తిలో పారవస్య స్థితికి చేరిపోయాడు అనుకోండి, తాను ఏ స్వామికి బంటుగా, ఏ స్వామి తనకి స్వామిగా ఆరాధన చేస్తున్నాడో ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఉన్నతిని ఆకాంక్షించి చేసేటటువంటి పూజలో, భజనలో, స్తోత్రంలో, నాట్యంలో తన వడలు తాను మరిచిపోతాడు. మరిచిపోయి ఇలా ఈ పని చెయ్యొచ్చా, ఇలా ఈ పని చెయ్యకూడదా, అటువంటి ఉచితానుచిత జ్ఞానం కనపడదు. ఇంకా అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అదే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది. ఎందుచేత అంటే ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట యందు సింధూరధారణం చేసింది. చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి తత్వమున్న మహానుభావుడు. మీరు హనుమద్రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే, నిన్నటి రోజున చెప్పాను కదా, ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది. జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు. అమ్మ పేరు చెప్తే పొంగి పరవశించిపోతారు ఆ స్వామి. అమ్మకి కూడా అంతే.
అందుకే అందరికీ అన్ని కానుకలు ఇచ్చినా ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో. ప్రతీహి సుభగీహారం యస్య తుష్టాశిభామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ ఏతాని సర్వశ అంటారు రామచంద్రమూర్తి. అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ. అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామిది. ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపటయందు సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు, ఎందుకు పాపటయందు సింధూరమును అలంకరించుకున్నామని అడిగారు. అడిగితే అమ్మంది, పాపటయందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది. ఎంత పరవశమో. తాను నమ్ముకున్న స్వామి కదా, ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, సర్వకాలముల యందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ. అందుచేత అమ్మ నువ్వు పాపటలో పెట్టుకున్నావు, కానీ నా స్వామి సర్వకాలముల యందు క్షేమంగా ఉండాలి, దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన ఒడలనంతా అలుముకున్నారట. అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది. యథార్థమునకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక గమ్మత్తుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు, భగవంతుని సేవించిన స్వరూపములు, పరబ్రహ్మతత్వమును పొందినటువంటి స్వరూపములు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు, అందుకే గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన. సాధారణంగా వేరొకరికి సింధూరంతో అర్చన చెయ్యరు. సరే, మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మనోజవం అని పిలుస్తారు. హనుమకి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవమును కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం. అయితే హనుమ యొక్క మనస్సు జవమును కలిగి ఉన్నదనుకోండి, జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. శరీరమునకు కానీ ఉత్సాహం ఉంటే, శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు. శరీరం మంచి బలంగా ఉందండి అంటారు. మనస్సు ఉత్సాహంగా ఉంటే, మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు. మనోజవం, జవము కలిగినటువంటి మనస్సు ఉన్నవారు. హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి, స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం? నిజమే, స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు, గొప్ప మనోజవం కలిగినటువంటి వారు. మీకేమిటి దానివల్ల? స్తోత్రం వల్ల మీకు ఒరిగేది ఏమిటి అంటే, సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనకాతల ఉన్న పెద్ద రహస్యం అది. మీకు ఒక సమస్య ఉంటుంది, మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు. మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది. కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు. తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు. ఇది సమాధానం అని తెలియదు, తెలుస్తుంది ఒకనాడు. తెలియగానే అనుకుంటారు, ఓసిదా సమాధానం, ఈ మాత్రం దానికా నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు. ఎందుకు అలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే, మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది అంది శాస్త్రం. అలా అడ్డొచ్చిందనుకోండి, కష్టముగా మిగిలిపోతుంది. నాకెంత కష్టమో అంటుంటాడు. నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు. నాకు చాలా కష్టం ఉంది, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు. అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా, మరిచిపోయి
ఏదో విషయం మీదకో. అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడు అనుకోండి, ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడు పాపేసి దాని వంక చూసి నవ్వుతాడు ఒకసారి. నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది, ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని. అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు. అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం. మీ కష్టం మీరు మరిచిపోయారనుకోండి, మీ దుఃఖం కూడా పోయింది దాంతో. ఇది అసలు రహస్యం. కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు ద్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు. మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది.